చూడాలి. నాతో పాటు ఢిల్లీ నుంచి వెంకటేష్ జనవుతున్నారు. వెంకటేష్, ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఉదయం నుంచి మనం ఈ మొత్తం రాత్రి నుంచి చూసుకుంటే ఈ మొత్తం కంటిన్యూ అయి ఉంటున్నాం. సో వెంకటేష్, ఒక విషయం మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ చాలా ప్రిసైజ్గా జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ కూడా పూర్తిగా అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీని తర్వాత ఒకవేళ దీన్ని ఫుల్ స్కేల్ వార్గా పూర్తిగా పాకిస్తాన్ ఒకవేళ ఎస్కలేట్ చేస్తే దానికి కూడా రెడీ అయి ఉన్నాం. ఎటువంటి ఒక విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సైనిక బలగాల్లో కావచ్చు, లేకుంటే ఇండియన్ స్ట్రాటజీకి చేసేటువంటి స్ట్రాటజీస్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది? ఇది ఎస్కలేట్ అవుతుంది అనుకుంటున్నారా, లేకుంటే ఇది ఇక్కడితే ఆగేటువంటి అవకాశం ఉందా? వెంకటేష్. భారత్ ప్రతీకార దాడికి పాల్పడింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకునే ఈ దాడులకు పాల్పడింది తప్ప ఎక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ గానీ, ఎకనామిక్ గానీ, అలాగే మిలిటరీ ఈ 3 టార్గెట్స్ ను భారత్ టచ్ చేయలేదు. సో భారత్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా కేవలం టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పైనే దాడికి దిగింది. సో దీని ద్వారా అంతర్జాతీయ సమాజానికి కూడా భారత్ ఒక క్లియర్ ఇండికేషన్ పంపింది. తమ యొక్క ఉద్దేశం పాకిస్తాన్ లో ఉన్నటువంటి సివిలియన్స్ గానీ పాకిస్తాన్ తో యుద్ధం కోరుకోవడం లేదు. దీన్ని ఎస్కలేట్ చేయడం అనేది తమ లక్ష్యం కాదు. కేవలం ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి ఉగ్ర స్థావరాలకే తగినటువంటి వాటిపైన ధ్వంసం చేసేందుకు తాము ఈ చర్యలకు దిగినటువంటి విషయాన్ని క్లియర్ గా భారత్ ప్రకటించింది. ఇదే విషయాన్ని వెంటనే మన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటు భారత్ నుంచి నేరుగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోకు ఫోన్ చేసి చెప్పారు. అలాగే అమెరికా భద్రతా సలహాదారు కూడా ఈ దాడులకు సంబంధించినటువంటి విషయాలు వెల్లడించారు. ఇదంతా కూడా నాన్ ఎస్కలేటరీ మెజర్స్ తీసుకున్నామని, అంటే ఉద్రిక్తతలు పెంచేటువంటి చర్యలు కాకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా మాత్రమే చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టుగా అమెరికాకు క్లియర్ గా సమాచారం భారత్ ఇచ్చింది. సో దీని ద్వారా భారత్ ఒక క్లియర్ ఇండికేషన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చింది. ఎక్కడ కూడా సివిలియన్స్ టచ్ చేయలే, ఎక్కడ కూడా ఎకనామిక్ టార్గెట్స్ అంటే ఎక్కడైనా కీలకమైనటువంటి పాకిస్తాన్ కు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ వేటిని టచ్ చేయలేదు. అలాగే మిలిటరీకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా టచ్ చేయలేదు. సో క్లియర్ గా కేవలం ఉగ్రవాదులకు సంబంధించి లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ ఎక్కడైతే ఉన్నాయో బహావా ఇటు మురిడ్కేలో ఈ ప్రాంతం పైన టచ్ చేశారు. అలాగే బహావాల్పూర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ స్థావరాల పైన టచ్ చేశారు. హఫీజ్ మహమ్మద్ ఆయన ప్రార్థన చేసుకునేటువంటి ఆయన హైడౌట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ మురిడ్కేలోనే పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. సో హఫీజ్ సయీద్ గాని మసూద్ అజార్ ఈ ఇద్దరే ముఖ్యమైనటువంటి ఉగ్రవాద సంఘాలకు వారు నాయకత్వం వహిస్తున్నారు. సో వీరున్నటువంటి బహావాల్పూర్ గాని మురిడ్కేలోనే టార్గెటెడ్ గా అటాక్ చేయడం ద్వారా క్లియర్ గా అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్ అయితే పంపారు. ఇస్మాయిల్. వెంకటేష్, ఇప్పుడున్నటువంటి ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ని మనం చూసుకుంటే చాలా ప్రిసైజ్గా ఈ ఆపరేషన్ జరిగింది. అంటే ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటి మీద ఖచ్చితమైనటువంటి ఒక టార్గెట్తోని ఈ ఆపరేషన్ జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇది ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రధాని వాళ్ళ ఆర్మీ చీఫ్తోని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళందరితో మీట్ అవుతున్నారు. ఈవినింగ్ 10:30 ఆ టైంలో పాకిస్తాన్ దీన్ని ఎస్కలేట్ చేసేటువంటి అవకాశం ఉందా? భారత్ ప్రిపరేషన్స్, ముఖ్యంగా ఇండియా వైపు నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటువైపు భారత్ వైపు ఇటు శ్రీనగర్ గానీ, పంజాబ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు గానీ, జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్ని కూడా మూసివేశారు. మన ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా యాక్టివేట్ చేశారు. సో ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్. సో రానున్నటువంటి కొన్ని 24 గంటలు చాలా కీలకమని చెప్పొచ్చు. సో ఈ 24 గంటల్లో ఎలాంటి ఘటన జరుగుతుంది అన్న దాన్ని బట్టి రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా ఎప్పటికప్పుడు క్షణానికి మారుతున్నటువంటి పరిణామ క్రమంలో ప్రస్తుతం ఉన్నాను. సో ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్. అయితే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం, వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి అమెరికాకు ఫిర్యాదు వెళ్ళింది, భారత్ తమపైన దాడులు జరిగిందని. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా సోషల్ మీడియా వేదిక చెప్పారు తమ పైన దాడులు 6 లొకేషన్లు జరిగాయి, 24 సార్లు అటాక్ చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే సరైనటువంటి సమయంలోనే దానికి తాను రిటాలియేట్ చేస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో సరైనటువంటి సమయం అనేది ఎప్పుడనేది మనకు తెలియదు. సో నిజానికి చేస్తారా, కేవలం ఐవాష్ గా స్టేట్మెంట్ ఇస్తారా అన్నది మనం చూస్తుండాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆడియన్స్ ను వారి కోసము ప్రజల కోసం కొన్ని స్టేట్మెంట్స్ పాకిస్తాన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా పాకిస్తాన్ ఇచ్చిందనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కు ఫుల్ స్కేల్ వార్ చేసేటువంటి వనరులు గానీ అటువంటి మిస్అడ్వెంచర్ గానీ చేసేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ లేదనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి వాదన.
ఇప్పటికిప్పుడైతే పాకిస్తాన్ వెంటనే దీన్ని ఎస్కలేట్ చేసి భారత్ పైన దాడులకు దిగుతుందా అనేది మాత్రం అనుమానంగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా పాకిస్తాన్ వైపు పగ్గాలు వేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు భారత్ కూడా బ్రీఫ్ చేస్తుంది. తాము నాన్ ఎస్కలేటరీ మెజర్స్ యూజ్ చేశామని క్లియర్ గా భారత్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి క్లియర్ గా ఫోన్ చేసి వెల్లడించినటువంటి పరిస్థితి. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఎస్కలేట్ చేయాలనుకుంటే క్లియర్ గా భారత్ కూడా దానికి రెడీగా ఉంది. కంప్లీట్ గా మనకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేశారు. రీసెంట్ గానే IGLA-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. షార్ట్ రేంజ్ లో ఎగిరేటువంటి డ్రోన్స్ గానీ LME అన్మాన్డ్ వెహికల్స్ వచ్చినా గానీ వాటిని అటాక్ చేసే విధంగా కంప్లీట్ ఒకవైపు ఇటు నేవీ అరేబియా మహాసముద్రంలో నేవీ సిద్ధంగా ఉంది. LOC వెంట రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ సిద్ధంగా ఉంది. అలాగే మనకు సంబంధించినటువంటి మన ఎయిర్ ఫోర్స్ కూడా కంప్లీట్ గా త్రివిధ దళాలని కూడా కంప్లీట్ విజిలెన్స్ లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు. కాబట్టి ఒకవేళ ఎస్కలేషన్ కోరుకుంటే ఎస్కలేషన్ ఫుల్ స్కేల్ వరకు కూడా భారత్ రెడీగా ఉంది. ఎనీ ఈవెన్చువాలిటీని ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని భారత్ చెప్తుంది. కానీ అంతర్జాతీయ సమాజానికి మాత్రం క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది. తాము నాన్ ఎస్కలేటరీ మెజర్స్ ను మాత్రమే చేశాము. ఎక్కడైతే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో లష్కర్ ఈ తోయిబాకు సంబంధించి ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి ప్రాంతం ఏదైతుందో మురిడికే, అక్కడే వీరందరికీ కూడా ఈ ముంబైలో పట్టుబడినటువంటి ఉగ్రవాది కసబ్ కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ మురిడికేలోనే పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. సో అక్కడ హఫీజ్ సయీద్ కు సంబంధించినటువంటి హైడౌట్ ఉందని చెప్తున్నారు. అలాగే ఇటు జైషే మహమ్మద్ స్థావరం బహావల్పూర్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అక్కడ మసూద్ అజార్ స్థావరం ఉంది. సో ఈ రెండు టార్గెట్ అటాక్స్ జరిగాయి. ఇది ఒక విధంగా చెప్తున్నారు ఇస్మాయిల్. ఇది పాకిస్తాన్ లో అబోటాబాద్ లో అమెరికా ఏదైతే లోపలికి చొచ్చుకెళ్లి కంటోన్మెంట్ ప్రాంతంలో దాడులు చేశారో అదే తరహాలో తొలిసారిగా మురిడికి అనేటువంటి ప్రాంతం లాహోర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలోకి వెళ్లి చొచ్చుకెన్ని కొట్టడం అంటే అమెరికా అబాటాబాద్ లో లాడెన్ ఏ విధంగా అయితే కొట్టారో స్థావరాలను సేమ్ అదే తరహాలో హఫీజ్ సయీద్ సంబంధించి అలాగే మసూద్ అజార్ సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశారు. సో ఎంత క్యాజువాలిటీ ఉంది దీనికి సంబంధించి ఇంకా మనకు వివరాలు అందాల్సి ఉంది. నిజానికి పాకిస్తాన్ ఒకవేళ చనిపోయినా గానీ వాటిని బుకాయించేటువంటి చరిత్ర ఉంది. కాబట్టి పూర్తి వివరాలు మనకి ఇంకా అందాల్సి ఉంటుంది. వెంకటేష్, ఒక విషయము, ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ ని మనం ఉదయం 1:44 నుంచి దీన్ని పూర్తిగా వాచ్ చేస్తున్నాము. అక్కడ ఏ విధంగా డ్యామేజ్ జరిగింది అనేటువంటి విజువల్స్ పాకిస్తాన్ నుంచి కూడా మనకు వస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పగలుగుతారా? ఏ విధంగా జరిగింది, మనం ఎటువంటి మిసైల్స్ ని వాడాము, ఏ విధంగా ఆ టార్గెట్స్ వరకు రీచ్ అయ్యాయి, ఈ ఆపరేషన్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు రాఫెల్ యుద్ధ విమానాలతోనే ఈ దాడులు జరిగాయని తెలుస్తుంది. సో కరెక్ట్ గా కోఆర్డినేటెడ్ అటాక్స్ జరిగాయి. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇంటెల్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో దాన్ని ఆధారంగా చేసుకుని క్లియర్ గా ఎక్కడైతే క్లియర్ హైడౌట్స్ ఉన్నాయో హఫీజ్ సయీద్ గానీ అలాగే మసూద్ అజార్ సంబంధించినటువంటి బహావల్పూర్, సియాల్కోట్ అలాగే మురిడికే ఇటువంటి ప్రాంతాల్లో కోట్లు ఇటువంటి స్థావరాలు ఉన్నాయో ఈ స్థావరాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 లొకేషన్స్ లో దాడులు జరిగాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో దీనిపైన దాడులు జరిగాయని వస్తున్నటువంటి సమాచారం. అలాగే కొన్ని డ్రోన్స్ ను కూడా ఉపయోగించారు. సో వీటిని ఉపయోగించినటువంటి సమయంలో ఎక్కడ కూడా మనకు ఎలాంటి నష్టం జరగకుండా అంటే చాలా సర్ప్రైజ్ అటాక్ జరిగింది. చాలా ప్రిసైజ్ అటాక్, చాలా స్పీడ్ తో జరిగినటువంటి పరిస్థితి. సో ఇందులో సర్ప్రైజ్ ఉంది, అటాక్ ప్రెసిషన్ అని చెప్తారు. అంటే ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడే ప్రెసిషన్ అటాక్స్ జరిగాయి, లక్షిత దాడులు. అలాగే చాలా వేగంగా దాడులు జరిగి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. సో మన వైపు నుంచి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళు పాకిస్తాన్ తేరుకునే లోపే ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ ను ముగించేసి తిరిగి మన దళాలన్నీ కూడా మళ్ళీ మన బేస్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ విమానాలని దాదాపు జమ్మూ సరిహద్దు, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నుంచే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్లి అక్కడ యుద్ధ విమానాల ద్వారా రాఫెల్ యుద్ధ విమానాల ద్వారానే వీటిని లాంచ్ ప్యాడ్స్ అన్నిటిపైన పెద్ద ఎత్తున బాంబింగ్ చేసి మిసైల్స్ ఉపయోగించి వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినట్టు సమాచారం వస్తుంది. సో డీటెయిల్డ్ గా మినిట్ టు మినిట్ ఎక్కడి నుంచి ఏ ఎయిర్ బేస్ నుంచి వెళ్లారు దీనికి సంబంధించి కాసేపట్లో 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇస్మాయిల్.